ఒకే గ్రామం, ఒకే కాలనీకి చెందిన ఆ ముగ్గురు నిరుపేద కూలీల బిడ్డలు కడు పేదరికంలో పెరిగి ప్రభుత్వ బడుల్లో చదువుకున్నారు. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించారు. కష్టాలను అధిగమించి లక్ష్యాలు సాధించే దిశగా అహర్నిశలు శ్రమించారు. ఇటీవల విడుదల చేసిన డిఎస్సి ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి శభాష్ అనిపించుకుంటున్న ర్యాంకర్లపై ప్రత్యేక కథనం. ఇక్కడ సన్మానం పొందుతున్న వీరిది విశాఖ జిల్లా అమనాం స్వస్థలం. వీరంతా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. పూర్తి గ్రామీణ వాతావరణం, నిరక్షరాస్యత, పేదరికం ప్రభుత్వోద్యోగాల కోసం పోటీ పడేందుకు సహకరించలేదు. అయినా బృందంగా ఏర్పడి డిఎస్సిలో మంచి ర్యాంకులు సాధించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకుని పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇతడు అలమండ వెంకట ప్రకాష్, వెంకటరమణ అప్పయ్యమ్మ దంపతుల రెండో కుమారుడు. డిఎస్సి ఎస్జిటిలో 91.21 మార్కులతో జిల్లా 6వ ర్యాంకు సాధించాడు. అదే గ్రామానికి చెందిన గోకా అనిల్ పిఈటి, రేయి తులసి ఎస్జిటిగా ఎంపికయ్యారు. కుటుంబ పరంగా ఎన్నో సమస్యలున్నా కృషి, పట్టుదలతో డిఎస్సికి ఎంపికవ్వడంతో గ్రామస్తులు పాఠశాలలోనే వారిని సత్కరించారు. 8వ తరగతిలోనే తండ్రిని పోగొట్టుకున్న ప్రకాష్ తల్లి కష్టం, ప్రోత్సాహంతో 10వ తరగతిలోనే 9.3 మార్కులు సాధించాడు. డైట్లో 357వ ర్యాంకుతో భీమునిపట్నం ప్రభుత్వ డైట్ కళాశాలలో సీటు సంపాదించాడు. అనంతరం డిఎస్సికి సన్నద్ధమై ఎస్జిటి కొలువు సొంతం చేసుకున్నాడు. నేను విశాఖపట్నం జిల్లా ఎస్జిటి విభాగంలో జిల్లా 6వ ర్యాంక్ సాధించడం జరిగింది. నేను ఇదే స్కూల్లో 10th వరకు కూడా చదివాను. మా నాన్నగారు నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. ఇదే స్కూల్ ఉపాధ్యాయులు నన్ను ఆర్థికంగా చాలా ఆదుకున్నారు. ఈ ఊరు పెద్దలు కూడా నన్ను ఆర్థికంగా చాలా ఆదుకున్నారు. వాళ్ళకి ఎప్పుడూ జీవితాంతం రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. ఇంకా ఇన్నేళ్ల మా నిరీక్షణకు తగిన ఫలితం దక్కినందుకు మేము చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాం. మా అమ్మకి ఏ పని చేత కాదు సార్, ఎందుకంటే ఎప్పుడు పని అంటే నేను తెలియదు. అలాంటి ఆవిడ మా కోసం రైలు కంపెనీకి వెళ్ళేది. ఆ ఐస్ పడకపోయినా సరే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి సార్ ఆవిడకి. డైట్లో డీసెట్ రాయమని మా అన్నయ్యలు, మా చుట్టూ ఉన్న గురువులు నాకు సలహా ఇచ్చారు. డైట్లో గవర్నమెంట్ సీట్ రావడం వల్ల డైట్ భీమునిపట్నంలో డైట్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మా గురువుల యొక్క సలహా మేరకు నేను రాజాం విజేత కోచింగ్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ బాలి అప్పలరాజు సార్, ఆ డైరెక్టర్, నాకు ఫ్రీగా సంవత్సరం కోచింగ్ ఇచ్చి తిండి కూడా పెడుతూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఇదే గ్రామానికి చెందిన రేయి తులసిది మరో కథ. 4 అక్కా చెల్లెల్లో ఈమె 3వది. ఆడపిల్లలని చులకనగా చూసే స్థాయి నుంచి తండ్రి కోరిక మేరకు ఉపాధ్యాయురాలిగా ఎంపికైంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, పెళ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో డిఎస్సి ఉద్యోగం సాధించారని చెబుతోంది. నేను చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. ఈరోజు నేను ఈ సక్సెస్ సాధించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇన్ని రోజులు సరైన నోటిఫికేషన్ లేక మేము నిరూపించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. సో ఈ నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ఎన్డీఏ కూటమికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజు నన్ను ఎకనామికల్గా సపోర్ట్ చేసి మెంటల్గా నన్ను ఈ విధంగా ఉంచడానికి కారణమైన నా తల్లిదండ్రులకి, అదేవిధంగా నా భర్త అయినటువంటి హరి మహేష్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నాకు సపోర్ట్ చేసి ఈ రోజు నన్ను ఈ స్థాయిలో ఉంచినందుకు. మా అమ్మ అయితే ఒకటే చెప్పింది, ఇవన్నీ పక్కన పెడితే చదువు అనేది మనం ముందు ఇవ్వాలి. వాళ్ళు ఎప్పుడు ఒకటే చెప్పారు, మీకు ఏది నచ్చితే అది చెయ్యండి, మేము మీకు సహాయం చేస్తామని చెప్పారు. దానికోసం వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఏ రోజు మద్దతు చెప్పలేదు. వాళ్ళు మాకు ఒకటే చెప్పారు, ఏదో ఒకటి చేసుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఎందుకంటే రేపొద్దున్న మీకు అన్నయ్య గాని తమ్ముడు గాని ఎవరూ లేరు, కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీరు ఇంకా వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పేవారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న పిల్లలు నేడు ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలప్పుడు మా ఆయన చనిపోయారు. అప్పటి నుంచి నాకు పని చేత కాదు. పని చేత కాకపోయినా మా వాళ్ళంతా నన్ను ఆదుకున్నారు. నా పిల్లలు తెలివితేటల మీద తెచ్చుకున్నాడు. ఉన్నా లేకపోయినా అలాగే బతికిస్తాను. నా కొడుకు ఉద్యోగం రాగానే ఆనందంగా ఉంది, దుఃఖం కూడా ఉంది. ఎంతో కష్టపడ్డాడు. ఇద్దరు సుఖాలు లేకంట, కడుపు తిండి లేకంట సాధిద్దామని సాధించి నా కొడుకు ఉద్యోగం తెప్పించుకోండి. పిల్లలు పెంచడానికి ఎన్నో పనులు చేశానండి.
డైరీ పనికి వెళ్ళాను, రైలు కంపెనీకి వెళ్ళాను. ప్రైవేట్ స్కూల్లో కాకంటే గవర్నమెంట్ బడిలో చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని ఒక స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. నాకు 4 ఆడపిల్లలు, 3 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాయి, ఇంకా ఒక ఆడపిల్ల నాకు ఉన్నది. నేను ఏదో అలాగా కొంతవరకు మా ఆయన మిల్లి పని ఉండేది, అది అయిపోయే తర్వాత మరి ఇంకా ఏ ఆస్కారం లేక ఏదో పశువులు మేపుకొని అలాగా పిల్లల్ని ఇచ్చేసాను. చేసి పెంచి పెద్దోళ్ళు చేసి పెళ్లి చేసిన తర్వాత కూడా మా అల్లుడు బాబు కూడా కొద్దిగా ఆ పిల్లకి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ రోజు ఈ పిల్ల ఒక స్థాయికి వచ్చింది, మాకు ఆనందమే. సాధించాలనే పట్టుదల, నిరంతర కృషి ఉంటే పేదరికం అడ్డురాదని నిరూపిస్తున్నారు వీరు. భవిష్యత్తులో ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సన్నద్ధమవుతున్నారు.